Hello guys, I'm Ramanjanalu and welcome back to another insightful episode of the Hindu News Analysis. So today we will dive deep into the most significant headlines and stories covered by the Hindu newspaper. So from politics to economics and national to international, we have got it all covered for you. సో ఈరోజు మేము ది హిందూ న్యూస్ పేపర్ ద్వారా కవర్ చేయబడిన అత్యంత ముఖ్యమైన ముఖ్యాంశాలు మరియు కథనాలను లోతుగా పరిశీలిస్తాము. అవి రాజకీయాల నుండి అర్థశాస్త్రం వరకు ఆర్థిక శాస్త్రం వరకు మరి జాతీయం నుండి అంతర్జాతీయం వరకు మేము మీకోసం అన్నిటినీ కవర్ చేస్తాము. సో గ్రాబ్ యువర్ నోట్ ప్యాడ్స్ అండ్ గెట్ రెడీ టు స్టే ఇన్ఫార్మ్డ్ అండ్ ఎంగేజ్ విత్ ది వరల్డ్ ఈవెంట్స్. సో లెట్ గెట్ స్టార్టెడ్. So begin with article number 1, Apple cyber attack alert, opposition concerns government. Apple cyber attack హెచ్చరిక, ప్రభుత్వాన్ని అడ్డుకున్న ప్రతిపక్షాలు. This article discusses a situation where several Indian politicians and journalists received email alerts from Apple warning them that their digital devices were being targeted by state-sponsored attackers. This incident led to a response from both the opposition and the Union government. అంటే అనేక మంది భారతీయ రాజకీయ నాయకులు మరియు జర్నలిస్టులు యాపిల్ నుండి ఈమెయిల్ హెచ్చరికలను స్వీకరించిన పరిస్థితిని ఈ కథనం చర్చిస్తుంది. అయితే వారి డిజిటల్ పరికరాలను రాష్ట్ర ప్రయోజన దాడి చేసేవారు లక్ష్యంగా చేసుకుంటున్నారని హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనపై అటు ప్రతిపక్షాలు ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి తీవ్ర స్పందన వచ్చింది. అండ్ కీ పాయింట్స్ ఇన్ దిస్ ఆర్టికల్. పాయింట్ నెంబర్ 1, ఓవర్ ఏ డజన్ అపోజిషన్ leaders and journalists received alerts from Apple indicating that their devices were under threat from state-sponsored attackers. అంటే డజన్కు పైగా ప్రతిపక్ష నాయకులు మరియు జర్నలిస్టులు యాపిల్ నుండి హెచ్చరికలను అందుకుంటున్నారు. అయితే వారి పరికరాలు రాష్ట్ర ప్రయోజిత దాడి చేసే వారి నుండి ముప్పులో ఉన్నాయని సూచిస్తున్నాయి. దెన్ పాయింట్ నెంబర్ 2, ప్రామినెంట్ అపోజిషన్ లీడర్స్ సచ్ యాజ్ మల్లికార్జున ఖార్గే, మహువా మొహిత్రా, అఖిలేష్ యాదవ్, సీతారాం యేచూరి, సతీష్ థరూర్, కేసీ వేణుగోపాల్ అండ్ రాహుల్ గాంధీ షేర్డ్ దీస్ అలర్ట్స్ ఆన్ సోషల్ మీడియా. అయితే ఈ మల్లికార్జున్ ఖార్గే, మహువా మొహిత్రా, అఖిలేష్ యాదవ్, సీతారాం యేచూరి, శశి థరూర్, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ ఈ హెచ్చరికలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. Then point number 3, the Union government in response to these alerts announced its intention to conduct an investigation. అంటే ఈ హెచ్చరికలపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని నిర్ణయించింది. Then point number 4, the Minister for Electronics and Information Technology, Ashwin Vaishnaw, characterized the opposition's claims of snooping as vogue. అంటే ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అయిన అశ్విన్ వైష్ణవ్ ప్రతిపక్షాల స్నూపింగ్ వాదనను అస్పష్టంగా అభివర్ణించారు. సో దిస్ సిచ్యువేషన్ రైజెస్ కన్సర్న్స్ అబౌట్ పొటెన్షియల్ సైబర్ అటాక్స్ అండ్ ఇండివిజువల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ Indian politics and journalism with differing responses from the opposition and government. The investigation will likely shed more light on the nature and source of these cyber threats. సో ఈ పరిస్థితి భారత రాజకీయాలు మరియు జర్నలిజంలో పాల్గొన్న వ్యక్తులపై సంభావ్య సైబర్ అటాక్ల గురించి ఆందోళన కలిగిస్తుంది. ప్రతిపక్షం మరియు ప్రభుత్వం నుండి భిన్నమైన ప్రతిస్పందనలు ఉన్నాయి. ఈ సైబర్ బెదిరింపుల స్వభావం మరియు మూలంపై దర్యాప్తు మరింత వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దెన్ కమింగ్ టు ఆర్టికల్ నెంబర్ 2, TN moves SC against Governor Ravi over delay in clearing bills. సో TN బిల్లులో క్లియరింగ్లో జాప్యంపై గవర్నర్ రవిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో దిస్ ఆర్టికల్ డిస్కసెస్ ఏ లీగల్ డెవలప్మెంట్ ఇన్వాల్వింగ్ ది తమిళనాడు గవర్నమెంట్ అండ్ గవర్నర్ RN రవి. ఈ కథనం తమిళనాడు ప్రభుత్వం మరియు గవర్నర్ RN రవికు సంబంధించిన చట్టంపై అభివృద్ధిని చర్చిస్తుంది. సో హియర్ ది కీ పాయింట్స్. Point number 1, the Tamil Nadu government has filed a writ petition in the Supreme Court against the Governor RN Ravi. అంటే తమిళనాడు గవర్నర్ RN రవిపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. సో పాయింట్ నెంబర్ 2, the government's complaint revolves around the governor's alleged constitutional deadlock. They claim that the governor has unreasonably delayed or refused to consider and provide assent to critical bills that were passed by the state assembly. సో అయితే ఈ ప్రభుత్వం యొక్క ఫిర్యాదు గవర్నర్ ఆరోపించిన రాజ్యాంగ ప్రతిష్టంభన చుట్టూ తిరుగుతుంది. అయితే ఈ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన క్లిష్టమైన బిల్లులను పరిగణనలోకి తీసుకొని ఆమోదం తెలిపేందుకు గవర్నర్ అసమంజసంగా ఆలస్యం చేశారని లేదా తిరస్కరించారని వారు పేర్కొన్నారు.
Then point number 3, the Tamil Nadu government argues that this delay in the governor's action is causing disruptions to day-to-day governance and poses a significant threat to the administration within the state. అంటే ఈ గవర్నర్ చర్యల్లో ఈ జాప్యం రోజువారీ పాలనకు అంతరాయం కలిగిస్తుందని మరియు రాష్ట్రాల్లో పరిపాలనకు గణనీయమైన ముప్పు కలిగిస్తుందని తమిళనాడు ప్రభుత్వం వాదిస్తోంది. Then point number 4, the government further accuses the governor of positioning himself as a పొలిటికల్ రైవల్ టు ది లెజిటిమేట్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్. అంటే ఈ చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి రాజకీయ ప్రత్యర్థిగా గవర్నర్ తనను తాను నిలబెట్టుకున్నారని ప్రభుత్వం ఆరోపిస్తుంది. సో దిస్ సిచ్యువేషన్ అపియర్స్ టు బి ఎ లీగల్ డిస్ప్యూట్ ఓవర్ ది గవర్నర్స్ రోల్ యాక్షన్ in relation to the bill passed by the Tamil Nadu Assembly. The writ petition in the Supreme Court is step taken by the state government to address what is this perceives as an obstruction to its legislative and administrative functions. The legal proceedings will likely provide more clarity on this matter. అయితే ఈ పరిస్థితి తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు సంబంధించి గవర్నర్ పాత్ర మరియు ఆయన యొక్క చర్యలపై చట్టపరమైన వివాదం కనిపిస్తుంది. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం తన శాసన మరియు పరిపాలన విధులకు అడ్డంకిగా భావించే వాటిని పరిష్కరించేందుకు తీసుకున్న చర్య. అయితే న్యాయపరమైన చర్యలు ఈ విషయంలో మరింత స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. దెన్ కమింగ్ టు ఆర్టికల్ నెంబర్ 3, అకౌరా అగర్తలా రైల్ లింక్ టు బి ఇనాగ్రేటెడ్ వర్చువల్లీ బై పిఎం మోదీ షేక్ హసీనా టుడే. అంటే ఈ అకౌరా టు అగర్తలా రైల్ లింక్ను ఈరోజు మన ప్రధాని మోదీ షేక్ హసీనా వర్చువల్గా ప్రారంభించనున్నారు. సో దిస్ ఆర్టికల్ డిస్కసెస్ ది వర్చువల్ ఇనాగ్రేషన్ ఆఫ్ ది అకౌరా టు అగర్తలా రైల్ లింక్, మార్కింగ్ ది రీఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రైల్ కనెక్టివిటీ బిట్వీన్ బంగ్లాదేశ్ అండ్ నార్త్ ఈస్టర్న్ ఇండియా, పర్టికులర్లీ త్రిపుర. అయితే ఈ యొక్క ఆర్టికల్ అనేది ఏం చెప్తుంది, బంగ్లాదేశ్ మరియు ఈశాన్య భారతదేశం ముఖ్యంగా త్రిపుర మధ్య రైలు కనెక్టివిటీని పునఃస్థాపనకు గుర్తుగా అకౌరా టు అగర్తలా రైల్ లింక్ యొక్క వాస్తవిక ప్రారంభోత్సవాన్ని సూచిస్తుంది. సో హియర్ ద కీ పాయింట్స్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. పాయింట్ నెంబర్ 1, ది అకౌరా టు అగర్తలా రైల్ లింక్ ఈజ్ సెట్ టు బి ఇనాగ్రేటెడ్ వర్చువల్లీ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఆఫ్ ఇండియా అండ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా ఆఫ్ బంగ్లాదేశ్. అయితే ఈ అకౌరా టు అగర్తలా రైలు మార్గాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ మరియు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వర్చువల్గా ప్రారంభించనున్నారు. దెన్ పాయింట్ నెంబర్ 2, దిస్ రైల్ లింక్ ఈజ్ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ యాజ్ ఇట్ మార్క్స్ ది రీఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రైల్ కనెక్టివిటీ బిట్వీన్ ది టూ రీజన్స్ ఆఫ్టర్ ఏ గ్యాప్ ఆఫ్ నియర్లీ 7.5 decades. దాదాపు 7.5 దశాబ్దాల విరామం తర్వాత రెండు ప్రాంతాల మధ్య రైలు కనెక్టివిటీని పునఃస్థాపనకు గుర్తుగా ఈ రైల్ లింక్ ఒక ముఖ్యమైన పరిణామంగా ఉంది. Then point number 3, the inauguration event is scheduled to take place 11 AM and is being organized by the Ministry of External Affairs. అయితే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉదయం 11 గంటలకు జరగాల్సి ఉంది మరియు దీనిని విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. Then point number 4, the Akoura to Agartala rail link is considered a crucial first step towards connecting Tripura to Kolkata through Bangladesh. Currently, trains traveling to Agartala have to take a longer route via Guwahati and Jalpaiguri station. So this new link will significantly reduce travel time and distance between Tripura, Southern Assam, Mizoram and Calcutta. అయితే ఈ అకౌరా టు అగర్తలా రైలు మార్గాన్ని బంగ్లాదేశ్ ద్వారా త్రిపుర నుండి కోల్కతాకు అనుసంధానించడానికి ఒక కీలకమైన మొదటి అడుగుగా పరిగణించబడుతుంది. ప్రస్తుతం అగర్తలా వెళ్లే రైళ్లు గౌహతి మరియు జల్పాయిగురి స్టేషన్ మీదుగా ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే ఈ కొత్త లింకు త్రిపుర, దక్షిణ అస్సాం, మిజోరాం మరియు కోల్కతా మధ్య ప్రయాణం సమయం మరియు దూరాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. Then point number 5, additionally the rail link is expected to boost trade between India and Bangladesh, particularly in agricultural products, tea, sugar, construction items, iron and steel, consumer goods and enhance people to people ties. అదనంగా ఈ రైల్ లింక్ భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య వాణిజ్యాన్ని పెంచుతుందని అంచనా వేయబడింది. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు, టీ,
చక్కెర, నిర్మాణ వస్తువులు మరియు ఇనుము మరియు ఉక్కు వినియోగ వస్తువులు మరియు ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపరుస్తుంది. దెన్ పాయింట్ నెంబర్ 6, the Akora Agartala cross-border rail link project was financially supported by the grant aid of 392.52 crores provided to Bangladesh by the Indian government as stated by the Minister of External Affairs. ఈ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ పేర్కొన్న విధంగా భారత ప్రభుత్వం బంగ్లాదేశ్కు అందించిన 392.52 కోట్ల గ్రాంట్ సహాయం ద్వారా అకోరా టు అగర్తలా క్రాస్ బోర్డర్ రైల్ లింక్ ప్రాజెక్ట్ ఆర్థికంగా మద్దతు పొందింది. So this development has the potential to enhance connectivity and trade in the region, benefiting both India and Bangladesh. So it will also facilitate easier and more efficient transportation of goods and peoples between these areas. అయితే ఈ అభివృద్ధి ఈ ప్రాంతంలో కనెక్టివిటీ మరియు వాణిజ్యాన్ని పెంపొందించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది భారతదేశం మరియు బంగ్లాదేశ్ రెండింటికి ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది ఈ ప్రాంతాల మధ్య వస్తువులను మరియు వ్యక్తులను సులభంగా మరియు మరింత సమర్థవంతంగా రవాణా చేయడానికి కూడా వీలు కల్పిస్తుంది. దెన్ కమింగ్ టు ఆర్టికల్ నెంబర్ 4, ఈ గగన్యాన్ ఫర్ ది సీస్ ఇన్సైడ్ ఇండియాస్ డీప్ ఓషన్ మిషన్. సముద్రాల కోసం ఒక గగన్యాన్ భారతదేశం యొక్క డీప్ ఓషన్ మిషన్ లోపల. So this article discusses the India's ambitious deep ocean mission, which is a program aimed at exploring and harnessing the depths of the ocean. ఈ వ్యాసం భారతదేశం యొక్క ప్రతిష్టాత్మకమైన డీప్ ఓషన్ మిషన్ గురించి చర్చిస్తుంది. ఇది సముద్రపు లోతును అన్వేషించడం మరియు ఉపయోగించుకోవడం లక్ష్యంగా పెట్టుకున్న కార్యక్రమం. Here are the key points from the article. Point number 1, the deep ocean mission is a priority area for India and was approved by the Union Cabinet in 2021. It is a comprehensive initiative with 6 pillars, each addressing different aspects of deep ocean exploration and technology development. అయితే డీప్ ఓషన్ మిషన్ అనేది భారతదేశానికి ప్రాధాన్యత కలిగిన ప్రాంతం మరియు దీనిలో 2021లో కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇది 6 స్తంభాలతో కూడిన సమగ్ర చొరవ, ప్రతి ఒక్కటి లోతైన సముద్ర అన్వేషణ మరియు సాంకేతిక అభివృద్ధి యొక్క విభిన్న అంశాలను ప్రస్తావిస్తుంది. దెన్ పాయింట్ నెంబర్ 2, one of the significant goals of deep ocean mission is to develop technologies for deep sea mining. This implies India's intention to engage in a suitable extraction of valuable resources from the ocean, including polymetallic nodules and polymetallic sulfides. అయితే ఈ లోతైన సముద్రపు మైనింగ్ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం డీప్ ఓషన్ మిషన్ యొక్క ముఖ్యమైన లక్ష్యాలలో ఒకటి. ఇది పాలిమెటాలిక్ నోడ్యూల్స్ మరియు పాలిమెటాలిక్ సల్ఫైడ్లతో సహా సముద్రం నుండి విలువైన వనరులను స్థిరంగా వెలికి తీయడంలో భారతదేశం యొక్క ఉద్దేశాన్ని సూచిస్తుంది. Then point number 3, the deep ocean mission includes plans to send a crewed submarines to reach a depth of 6,000 meters in the ocean. This is a significant milestone as it would be India's first ever journey to such extreme depths in the ocean. అయితే సముద్రంలో 600 మీటర్ల లోతుకు చేరుకోవడానికి ఒక క్రూడ్ సబ్మెరీన్ను పంపే ప్రణాళికకు డీప్ ఓషన్ మిషన్ కలిగి ఉంది. ఇది ఒక ముఖ్యమైన మైలురాయి ఎందుకంటే ఇది సముద్రంలో ఇంత తీవ్ర లోతులకు భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రయాణం. Coming to point number 4, the article features an interview with M. Ravichandran, a secretary of Ministry of Earth Science, who discusses the silent features and challenges of the deep ocean mission. The interview is conducted by the Bhavya Khanna, a scientist in the ministry. అయితే ఈ కథనం భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం రవిచంద్రన్తో ముఖాముఖిగా కలిగి ఉంది. వీరు డీప్ ఓషన్ మిషన్ యొక్క ముఖ్య లక్షణాల గురించి మరియు వాళ్ళ సవాళ్ళ గురించి చర్చించారు. ఈ ఇంటర్వ్యూను మంత్రిత్వ శాఖలోని శాస్త్రవేత్త అయిన భవ్య కన్నా నిర్వహించారు. సో ది డీప్ ఓషన్ మిషన్ డెమాన్స్ట్రేటెడ్ ఇండియాస్ కమిట్మెంట్ టు ఎక్స్ప్లోరింగ్ ది వాస్ట్ పొటెన్షియల్ ఆఫ్ ది డీప్ ఓషన్ అండ్ ఇట్స్ రిసోర్సెస్ వైల్ emphasizing sustainability and technological innovation. It represents a significant step in ocean exploration and research. అంటే సుస్థిర మరియు సాంకేతిక ఆవిష్కరణలకు ప్రాధాన్యతనిస్తూ లోతైన మహాసముద్రం మరియు దాని వనరుల యొక్క
విస్తారమైన సామర్థ్యాన్ని అన్వేషించడానికి భారతదేశం యొక్క నిబద్ధతను ది డీప్ ఓషన్ మిషన్ అనేది ప్రదర్శిస్తుంది. అయితే సముద్ర అన్వేషణ మరియు పరిశోధనలో ఇది ఒక ముఖ్యమైన దశకు సూచిస్తుంది. దెన్ కమింగ్ టు ఆర్టికల్ నెంబర్ 5, సెప్టెంబర్ కోర్ సెక్టర్ గ్రోత్ స్లిప్స్ టు 8.1%. సెప్టెంబర్లో కోర్ సెక్టర్ యొక్క వృద్ధి అనేది 8.1%కి పడిపోయింది. ది ఆర్టికల్ రిపోర్ట్స్ ఆన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇండియాస్ 8 కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్స్ ఇన్ సెప్టెంబర్. అయితే ఈ ఆర్టికల్ ఏంటంటే ఈ సెప్టెంబర్లో భారతదేశంలోని 8 ప్రధాన మౌలిక సదుపాయాల రంగాల పనితీరుపై ఈ కథనాన్ని నివేదించింది. హియర్ ది కీ పాయింట్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. పాయింట్ నెంబర్ 1, ఇన్ సెప్టెంబర్ the growth rate for India's 8 core sectors which are essential for the country's industrial development slowed to 8.1%. This represents the slowest growth rate in the past 4 months. అయితే ఈ సెప్టెంబర్లో దేశ పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన 8 ప్రధాన రంగాల వృద్ధి రేటు 8.1%కి క్షీణించింది. ఇది గత 4 నెలల్లో అతి తక్కువ వృద్ధి రేటును సూచిస్తుంది. Point number 2, the 8.1% growth rate is significantly lower than the 12.5% phase observed in August, indicating a notable decline in the growth momentum. ఆగస్టులో గమనించిన 12.5% వేగం కంటే 8.1% వృద్ధి రేటు గణనీయంగా తక్కువగా ఉంది. ఇది వృద్ధి ఊపులో చెప్పుకోదగ్గ తగ్గుదలను సూచిస్తుంది. అంటే ఇది 12.5% ఉన్నది కాస్త 8.1% తగ్గిపోయింది. దెన్ పాయింట్ నెంబర్ 3, ది ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ ఫెల్ టు ఏ 7-month low, రిఫ్లెక్టింగ్ ది ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ దీస్ కీ సెక్టర్స్. అయితే ఈ కీలక రంగాల మొత్తం పనితీరును ప్రతిబింబిస్తూ కోర్ ఇండస్ట్రీస్ ఇండెక్స్ 7 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. దెన్ పాయింట్ నెంబర్ 4, వైల్ సమ్ సెక్టర్స్ లైక్ కోల్, స్టీల్, ఎలక్ట్రిసిటీ సా హెల్తీ year-on-year growth, the production of crude oil reverted to a contraction mode after 2 months of growth. This suggests a fluctuation trend in the oil sector. అయితే ఈ బొగ్గు, ఉక్కు మరియు విద్యుత్ వంటి కొన్ని రంగాలు సంవత్సరానికి ఆరోగ్యకరమైన వృద్ధిని సాధించగా ముడి చమురు ఉత్పత్తి 2 నెలల వృద్ధి తర్వాత సంకోచ మోడ్కు తిరిగి వచ్చింది. ఇది చమురు రంగంలో హెచ్చుతగ్గుల ధోరణి సూచిస్తుంది. Then point number 5, with the exception of fertilizers, output growth in all other core sectors slowed in comparison to their performance in August. అయితే ఎరువులు మినహా అన్ని ఇతర ప్రధాన రంగాలలో ఉత్పత్తి వృద్ధి అనేది ఆగస్టులో వాటి పనితీరుతో పోలిస్తే మందగించింది. This data illustrates the variations in the growth rates of core infrastructure sectors, indicating the challenges and fluctuations in India's industrial and economic activities in September. అంటే ఈ డేటా సెప్టెంబర్లో భారతదేశ పారిశ్రామిక మరియు ఆర్థిక కార్యకలాపాలతో సవాళ్లను మరియు ఒడిదుడుకులను సూచిస్తూ కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల వృద్ధి రేటులో వైవిధ్యాన్ని విస్తరిస్తుంది. సో కమింగ్ టు ఆర్టికల్ నెంబర్ 6, ఫిజికల్ డెఫిసిట్ టచెస్ 39.3% ఆఫ్ ఫుల్ ఇయర్ టార్గెట్స్ ఇన్ ది ఫస్ట్ హాఫ్. ఆర్థిక లోటు ప్రథమార్థంలో పూర్తి సంవత్సర లక్ష్యంలో 39.3% చేరుకుంది. దిస్ ఆర్టికల్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఇండియాస్ ఫిజికల్ డెఫిసిట్ ఇన్ ది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్. సో ఈ కథనం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో భారత ఆర్థిక లోటుపై సమాచారాన్ని అందిస్తుంది. హియర్ ది కీ పాయింట్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. పాయింట్ నెంబర్ 1, ది సెంట్రల్ గవర్నమెంట్స్ ఫిజికల్ డెఫిసిట్ ఫర్ ది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ రీచ్డ్ 39.3% of the full year target. This is slightly higher than 37.3% recorded during the same period on the previous year. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక లోటు పూర్తి సంవత్సర లక్ష్యంలో 39.3% చేరుకుంది. ఇది అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో నమోదైన 37.3% కంటే కొంచెం ఎక్కువ. Then point number 2, in terms of the actual figures, the physical deficit which represent the gap between government expenditure and revenue amounted 7.02 lakh crore at the end of September. అయితే ఈ వాస్తవ గుణాంకాల ప్రకారం ప్రభుత్వ వ్యయం మరియు రాబడి మధ్య అంతరాన్ని సూచించే ద్రవ్య లోటు సెప్టెంబర్ చివరి నాటికి 7.02 లక్షల కోట్లకు చేరుకుంది.
So in point number 3, in the union budget, the government had set a target to reduce the fiscal deficit to 5.9% of the gross domestic product for the 2023-24 ఫైనాన్షియల్ ఇయర్. అంటే ఈ కేంద్ర బడ్జెట్లో 2023 నుంచి 2024 ఆర్థిక సంవత్సరానికి గాను ద్రవ్యలోటును స్థూల దేశీయోత్పత్తి జీడిపిలో 5.9%కి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సో fourth point, coming to fourth point, the tax revenue reached 11.60 lakh crore, which is equivalent to 49.8% of the annual target in the corresponding period of the previous year, April to September 2022. Net tax collection was 52.3% of the budget estimate. అంటే ఈ పన్ను ఆదాయం 11.60 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది వార్షిక లక్ష్యాలలో 49.8% సమానం. మునుపటి సంవత్సరం ఏప్రిల్ టు సెప్టెంబర్ 2022 సంబంధిత కాలంలో నికర పన్ను వసూలు బడ్జెట్ అంచనాలో 52.3% ఉంది. The data indicates that the fiscal deficit is on the rise and is slightly higher compared to the previous year's figures. This may have implications for the government's fiscal management and budgetary goals for the current financial year. అంటే ఈ ఆర్థిక లోటు పెరుగుతుందని గత ఏడాది గణాంకాలతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువగా ఉందని డేటా సూచిస్తుంది. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ఆర్థిక నిర్వహణ మరియు బడ్జెట్ లక్ష్యాలపై ప్రభావం చూపవచ్చు. కమింగ్ టు ఆర్టికల్ నెంబర్ 7, హూ పోస్ట్ ఇండియా టు చూస్ బంగ్లాదేశ్ ఆర్ నేపాల్ నామినీ. హూ పోస్ట్ ఏంటంటే భారతదేశం అనేది బంగ్లాదేశ్ లేదా నేపాల్ని నామినీగా ఎంపిక చేస్తుంది. So this article discusses India's involvement in choosing the next regional director of the World Health Organization for the Southeast Asian region. అంటే ఈ ఆగ్నేషియా ప్రాంతానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ తదుపరి ప్రాంతీయ డైరెక్టర్ను ఎంపిక చేయడంలో భారతదేశ ప్రమేయాన్ని ఈ కథనం చర్చిస్తుంది. Here are the key points from the article. Point number 1, India along with other South Asian and Southeast Asian countries will have a say in selecting the new regional director of the World Health Organization for the Southeast Asian region. ఆగ్నేసియా ప్రాంతం కోసం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క కొత్త ప్రాంతీయ డైరెక్టర్ను ఎంపిక చేయడంలో ఇతర దక్షిణాసియా మరియు ఆగ్నేసియా దేశాలతో పాటుగా భారతదేశం కూడా ఒక అభిప్రాయాన్ని కలిగి ఉంటుంది. Point number 2, the candidate for this position are from Bangladesh and Nepal and the election process will involve a vote. అయితే ఈ స్థానానికి అభ్యర్థులు బంగ్లాదేశ్ మరియు నేపాల్ నుండి ఉన్నారు మరియు ఎన్నికల ప్రక్రియలో ఓటు ఉంటుంది. Point number 3, the vote to select the regional director will occur on November 1st during the 76th session of World Health Organization Regional Committee for the Southeast Asia, which is being hosted by the India and presided over by the Union Health Minister మన్సుఖ్ మాండవ్య ఇన్ ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య అధ్యక్షతన భారతదేశం ఆతిథ్యం ఇస్తున్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీజనల్ కమిటీ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియా యొక్క 76వ సెషన్లో రీజనల్ డైరెక్టర్ను ఎంపిక చేయడం నవంబర్ 1న ఓటింగ్ జరుగుతుంది. పాయింట్ నెంబర్ 4, ది క్యాంపెయిన్ ఫర్ దిస్ పొజిషన్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ bitterly fought, indicating significant competition and rivalry between the candidates from Bangladesh and Nepal. ఈ స్థానానికి సంబంధించిన ప్రచారం బంగ్లాదేశ్ మరియు నేపాల్ అభ్యర్థుల మధ్య గణనీయమైన పోటీని సూచిస్తుందని తీవ్ర పోరుగా వర్ణించబడింది. So the outcome of this election will determine the leadership of the World Health Organization in the Southeast Asian region, and it holds importance for regional health initiatives and strategies. India along with other countries will play the role in this selection process. అయితే ఈ ఎన్నికల ఫలితం ఆగ్నేసియా ప్రాంతంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నాయకత్వాన్ని నిర్ణయిస్తుంది మరియు ఇది ప్రాంతీయ ఆరోగ్య కార్యక్రమాలు మరియు వ్యూహాలకు ప్రాముఖ్యతనిస్తుంది. ఈ ఎంపిక ప్రక్రియలో ఇతర దేశాలతో పాటుగా భారత్ కూడా పాత్ర పోషిస్తుంది. Then coming to article number 6, SC flags possibility of electoral bonds being used to trade favors. అయితే ఎలక్టోరల్ బాండ్లను వ్యాపారానికి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని సుప్రీంకోర్టు ధ్వజమెత్తింది. దిస్ ఆర్టికల్ రిపోర్ట్స్ ఆన్ హియరింగ్ బై ది కాన్స్టిట్యూషన్ బెంచ్ ఇన్ ఇండియా రిగార్డింగ్ ది పొటెన్షియల్ మిస్యూజ్ ఆఫ్ ఎలక్టోరల్ బాండ్స్ ఫర్ ట్రేడింగ్ పొలిటికల్ ఫేవర్స్.
అయితే ఈ రాజకీయ ప్రయోజనాల కోసం ఎలక్ట్రల్ బాండ్ దుర్వినియోగానికి సంబంధించిన భారతదేశంలోని రాజ్యాంగ ధర్మాసనం చేసిన విచారణపై ఈ కథ నివేదించింది. Here are the key points from the article. Point number 1, the Constitution bench consisting of 5 judges raised concerns about the possibility of the influential entities covertly orchestrating individuals with verified accounts to purchase electoral bonds on their behalf through regular banking channels. అయితే 5 న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం సాధారణ బ్యాంకింగ్ మార్గాల ద్వారా వారి తరపున ఎలక్ట్రల్ బాండ్లు కొనుగోలు చేయడానికి ధృవీకరించబడిన ఖాతాలతో వ్యక్తులను రహస్యంగా నిర్వహించే అవకాశం గురించి ఆందోళన వ్యక్తం చేసింది. దెన్ పాయింట్ నెంబర్ 2, ది సినారియో ప్రెజెంటెడ్ ఇన్వాల్వ్డ్ ఏ పర్సన్ రిఫర్డ్ టు యాజ్ ఏ purchasing electoral bonds worth 100 crores, but it is actually orchestrated by another entity, that is B, with a verified or know your customer account. In this scenario, B is the only making the donation to political party. అయితే ఈ అందించిన దృష్టాంతాల్లో ఏగా సూచించబడే వ్యక్తి 100 కోట్ల విలువైన ఎలక్ట్రల్ బాండ్ను కొనుగోలు చేశాడు. అయితే ఇది ధృవీకరించబడిన లేదా తెలిసిన నో యువర్ కస్టమర్ ఖాతాలో బి అనే మరొక సంస్థచే ఆర్చెస్టెడ్ అనేది చేయబడింది. ఈ దృష్టాంతంలో బి ఒక రాజకీయ పార్టీకి విరాళం ఇచ్చే ఒక వ్యక్తి. Then point number 3, the Chief Justice of India, D.Y. Chandrachud, made these observations during the hearing on the first day of the challenges to electoral bond scheme. అయితే భారత ప్రధాన న్యాయమూర్తి D.Y. చంద్రచూడ్ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్పై సవాలుపై తొలి రోజు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యానాలు చేశారు. Then the electoral bonds have been a subject of debate and controversy in India, and this hearing appears to address concerns about the potentials for misuse or anonymity in political donations through this system. The Constitution bench discussions will likely influence the future of electoral bonds regulations in the country. అయితే ఈ ఎలక్టోరల్ బాండ్లు భారతదేశంలో చర్చ మరియు వివాదానికి సంబంధించిన అంశాలుగా ఉన్నాయి. మరి ఈ విధానం ద్వారా రాజకీయ విరాళాలతో దుర్వినియోగం లేదా అనామకత్వం యొక్క సంభావ్యత గురించి ఆందోళనను ఈ వినికిడికి కనిపిస్తుంది. అయితే ఈ రాజ్యాంగ ధర్మాసనం చర్చలు దేశంలో ఎలక్టోరల్ బాండ్స్ నిబంధనల భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది. సో ఇది ఈరోజు న్యూస్ పేపర్. So that's a wrap for today's The Hindu News Analysis. I hope you found this video informative and thought-provoking. If you did, please give us a thumbs up and consider subscribing to our channel for more daily news updates. So don't forget to hit that notification bell so you never miss out the latest news analysis. So stay informed, stay engaged and stay curious. Until then, I am Ramanjanelu signing off. Jai Hind.